प्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाधिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु రే అబ్బులు ఎవరింటికి రయ్యా నేను రామకృష్ణ గారి ఇంటికండి వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి ఈ ఆడ బంతి పూజనాలండి. మంచి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్క్ నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇన్నలోటి కట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముస్తున్నా కుస్తున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయామే బాబు పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా పొయ్యి. ఆ గోండ డ్రెస్ చెల కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్. పేరెంటాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. నాకు లోట. చూడండి, అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాక్యనాయుడు గోవిందా, ఈ చుట్టుపక్కల 14 గోళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళానికి సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సంవర్తం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి.
లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను. ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయనా, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. అయ్యో, వస్తాడు. అయ్యో, దిగండి, దిగండ్రా. ఒరే శర్మ పడావు. శివ శివ. నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా, దరిద్రుడా, దరిద్రుడా. అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మ అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదిలే, రండి. అలా కూర్చోండి. ఆ. ఏంటి అత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, అది తెలీదు. అది సరేనమ్మా, పిలవలసిన అన్నని పిలిచావా? పిలిచా మావయ్య, ఏది వీధిలో అందరినీ? అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా? పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలు. పిలుస్తాలే. మొక్కేయడానికి మొక్కుతాడరా? ఏయ్, లైఫ్ వేస్తున్నాను, తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి రావాలి రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి. ఖర్చువా? చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది, చెరుకు ముక్క? షో. ఒరే సంటోడా, ఆ! నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. చార్మినార్ కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. వారిని అబ్బా సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. అబ్బో, వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒత్తి కట్టిదాకా వదలదు. రేయ్, ఈ లెక్కని దిగించు. బాకీలు చేసడానికి డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ రామ, నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకీ నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాకీ కింద రాసి ఇచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మటం? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి కానీ తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తాడు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్నే పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోహన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తానండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడి పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మేలో 3 ముళ్ళు చేస్తాడు. నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసి చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదివినా మటను?
ఏంటి అలా చూస్తున్నా ఎవరా కేసు కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది ఆవిడెవరనుకుంటున్నా ఎవరు ఆ బోను సిస్టర్ నీకో సిస్టర్ ఉందా నాకెప్పుడు చెప్పలేదు 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మాటనా అన్నోడికి నాకు సెల్లుంది అని నేను ఎందుకు చెప్పాలి నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు వచ్చి ఇచ్చిపోతుంటా బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు అలాగే See you. ఏం భయం ఏం భయం మరేం భయం సింపుల్ వెరీ సింపుల్ వద్దండి ఏం భయం నన్నేం చెయ్యొద్దండి ఏం భయం మీకు దండం పెడతాను. కాదు నీ కాళ్ళు అట్టుకుంటా భయం వేసి కళ్ళు మూసుకో నన్ను కమలహాసన్ అనుకో కాదు చీనా మటకం 3 ఏళ్ల నుంచి ఇదే వరస ముట్టుకుంటే పిడుసు ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు కొట్టుకోకు డాక్టర్ తీసుకొస్తాను ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి దానికి మన ఏం చేస్తాడు డాక్టర్ సమరం గారు కలు నువ్వు మూస్తావా చూడు సుందరం నీకు శోభనంగా ఉందయ్యా అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు పిల్ల సంగతి ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000 ఇంకో మాట చెప్పు నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. రారా? ఓకే